సో, మీరు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్మాయిలాగా బిహేవ్ చేయడం గాని, అంటే ట్రాన్స్ అవ్వకముందు. హ్మ్. 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 సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా? అంటే ఫ్రెండ్స్ "అరె! నువ్వేంటి ఇలా చేస్తున్నావు" అని మిమ్మల్ని ఏమైనా క్వెషన్ చేయడం? అయితే చేశారు. అది ఆల్‌మోస్ట్ ఎప్పుడంటే నా స్కూలింగ్‌లో ఉన్నప్పుడు జరిగింది. ఓకే. ఇది ఎవరికైనా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎందుకంటే స్కూలింగ్ ఎప్పుడంటే నా ఎస్పెషల్లీ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో జరిగింది. ఆహ్, అప్పుడేమవుతుందంటే పిల్లలు కొంచెం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు. టీనేజర్స్. యాహ్! ప్రీ టీనేజ్‌లోకొస్తుంటారు. సో, అప్పుడే వీళ్ళలో డిఫరెన్స్ కూడా తెలుస్తుందనమాట. అండ్ అప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ టైమ్‌లో నాకు చాలా బాధేసింది, భయమేసింది, కోపమొచ్చింది. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ మనకి పేరెంట్స్ ఎలా నేర్పిస్తే అలా బిహేవ్ చేస్తాం. మన స్కూల్‌లో ఎలా నేర్పిస్తే అలా బిహేవ్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండింది. నా క్లాస్‌మేట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళకి అవగాహన లేకుండింది. అందుకోసమే దే స్టార్టెడ్ బుల్లీయింగ్ మీ. వాళ్ళకి ప్రాపర్ ఐడియా ఉండుంటే అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్న అప్పుడు వాళ్ళకి తెలిసుంటే దే వుడ్ హావ్ నాట్. సో, యాహ్! ఫ్యూ ఆఫ్ మై క్లాస్‌మేట్స్, వెరీ ఫ్యూ, లైక్ ఒక ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. వాళ్ళు నన్ను ఏడిపించేవాళ్ళు. కానీ సమ్‌హౌ నాకు ఐ హావ్ దిస్ హాబిట్. నేను చాలా తొందరగా మర్చిపోతాను. నా లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ థింగ్ ఉందనుకోండి, ఏదైనా బాధపడిన ఆహ్, విషయాలు ఏమైనా ఉంటే నేను చాలా తొందరగా మర్చిపోతాను. ఇప్పటి వరకు నేను క్లియర్‌గా ఆలోచిస్తుంటే ఓకే. నా లైఫ్‌లో ఈ నెగెటివ్ థింగ్ జరిగిందని ఈ మధ్య రియలైజ్ అవుతున్నా తప్ప నేనెప్పుడూ అవన్నీ కూడా మర్చిపోయాను. ఓకే. చాలా తక్కువ డిస్క్రిమినేషన్ జరిగింది. బుల్లింగ్ జరిగింది. దానికి కూడా నేనెందుకో ఎక్కువ బాధపడలేదు. ఓకే. సమ్‌హౌ నేను స్ట్రాంగ్ ఏమో, బట్ అందరూ ఇంత స్ట్రాంగ్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ నాకు బుల్లింగ్ 10థ్‌లో అప్పుడు జరిగింది తప్ప నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కానీ, నా కాలేజ్‌లో గానీ ఎప్పుడూ నాకు జరగలేదు. నాకు ఓకే. జరగలేదది. అంటే మేబీ నేను కొంచెం కాషియస్‌గా ఉన్నాను. మేబీ నాకు నా స్కూలింగ్‌లోనే ఇలా జరిగింది కాబట్టి అప్పటినుంచి కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళతో ఇట్లా అనిపించుకోకుండా ఉండాలి అని చెప్పేసి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్‌లీస్ట్ నలుగురిలో ఉన్నప్పుడు, నా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు. సో, థాట్ మైట్ బి ద రీజన్ నాకు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కానీ, నా లైక్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కానీ చాలా తక్కువ. కానీ అప్పటికి నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని అబ్బాయిలతో. ఓకే. బేసిక్‌గా ఇంట్రోవర్ట్ అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదప్పుడు నాకు. అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? అందరిలా లేను కదా నేను. సో, అవును. బయట వాళ్ళు నేను మాట్లాడినప్పుడు ఏమనుకుంటారో, నా ఏమంటారు ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గాని, లేకపోతే నా హ్యాండ్ గెస్చర్స్ చూసి వాళ్ళు ఏమనుకుంటారని చాలా తక్కువగా మింగిల్ అయ్యేదాన్ని. అప్పట్లో చాలా తక్కువగా మాట్లాడేదాన్ని కూడా. సో, నా ఇంటర్మీడియేట్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో అయితే నాకు ఎటువంటి బుల్లింగ్ గాని, లేకపోతే నా క్లాస్‌మేట్స్ దగ్గర నుంచి ఎటువంటిది జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ నా బీటెక్‌లో ఉన్నప్పుడు కూడా మిగతా అబ్బాయిలు, లైక్ నేను మెకానికల్ ఇంజినీరింగ్. ఓకే. అమ్మాయిలతో మాట్లాడడానికి మెకానికల్ ఇంజినీరింగ్ ఎవరు తీసుకోరు అమ్మాయిలు. అవును. నేనొక్కదాన్ని, అంటే బయాలజికల్‌గా అబ్బాయి అయినా కూడా నా ఆలోచన ప్రకారం నేనొక్కదాన్ని కొంచెం ఆడపిల్ల బిహేవియర్ ఉన్నదాన్ని కూడా. సో, ఓకే. మొత్తం 56 మంది అబ్బాయిల్లో నేనొక్కదాన్నే ఆడపిల్ల లాంటి, అంటే నన్ను నేను కన్సిడర్ ఆడపిల్ల లాగానే చేసుకుంటాను. సో, నేనొక్కదాన్నే అనమాట. అండ్ ఐ హావ్ ఓన్లీ లైక్ ఒక 3, 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో మాత్రమే స్పెండ్ చేసేదాన్ని. వాళ్ళు చూసుకునేవాళ్ళు. అంటే లైక్ ఫ్రెండ్స్, నార్మల్ ఓకే. ఫ్రెండ్స్. వాళ్ళకి తెలుసా మరి ఫస్టే? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇప్పుడు తెలుసా? తెలుసు. అంటే అండ్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏం తెలీదు. చెప్పలేదు మీరు. తెలీదు. చెప్పలేదు. ఓకే. మీరు ఎవరేమైనా నేను పట్టించుకోను అని అన్నారు. సో, ఇక టాటూ అందుకేనా? మేబీ అంటే నేను చెప్పలేను. ఓకే. బట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఇట్స్ ఎ జనరలైజ్డ్ టాటూ అనమాట. మన జీవితంలో ఎప్పుడైనా మన జ్ఞాపకాలే ఉండాలి గానీ, అది చేయాలి, ఇది చేయాలని వీటితో ఉండకూడదు. ఒకసారి యాహ్! మా దిస్ ఈజ్ వ్యూవర్స్‌కి లైక్ డై విత్ మెమరీస్ నాట్ డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే అది కదా! మనం అది చేయాలి, ఇది చేయాలని అవునవును. దీంతో కాదు. చేసినంత వరకు జ్ఞాపకాలుండాలి. మనం అది సాధించాం. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళాము. ఇది యాహ్! లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. ఐ ఓకే. పర్టిక్యులర్‌లీ ఫీల్. డ్రీమ్స్ ఏమి ఉండొద్దు అని అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీకైతే ఏం డ్రీమ్స్ డ్రీమ్స్ ఏవైతే లేవు. ఉంటాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకుంటే మెమరీస్‌గా మారతాయి. మెమోరీస్. యాహ్! ఓకే. డ్రీమ్స్ ఉండాలి. డ్రీమ్స్ లేకపోతే ఎట్లాగా? డ్రీమ్స్‌ని మెమరీస్‌గా మార్చుకోవాలనేది నా పాయింట్. ఓకే. అంటే మీరేమైనా మెమోరీస్‌గా చేసుకున్నారా? చేసుకునేవి ఉన్నాయా ఇంకా? నా ఇప్పటివరకైతే అన్నీ గూడా నా డ్రీమ్స్ అన్నీ గూడా మెమరీస్‌గా టర్న్ అయ్యాయండి. ఇంకా కొత్తగా డ్రీమ్స్ ఏమి లేవు. ఉన్నవి గూడా నేను కన్వర్ట్ చేస్తాను ఫ్యూచర్‌లో.